తెలంగాణలో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. జనం పరిస్థితి ఇలా ఉంటే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వన్యప్రాణులకు, క్రూర మృగాలకు నిలయమైన హైదరాబాద్ జూ పార్కులో వేసవి తాపం నుంచి పులులు, సింహాలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం శీతల వాతావరణంలో పులుల్ని ఉంచేందుకు ఎండ తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు జూ అధికారులు. హైదరాబాద్ జూ పార్క్ లో ఉన్న 11 సింహాల కోసం అధికారులు ప్రత్యేక కూలర్లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ జూ పార్కులో పులులకు ఎంత కేర్ తీసుకుంటున్నారో సింహాలకు కూడా అంతే కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే మనం సింహాలు కేర్ టేకింగ్ చేస్తున్న మార్కెట్లో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. గడిచిన కొద్ది రోజుల నుంచి కొంత ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిని సామాన్య మానవుడి కంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా చాలా జాగ్రత్తగా ఇటు క్రూర మృగాలకు సంబంధించి కూడా చాలా కేర్గా జాగ్రత్త తీసుకుంటుంది హైదరాబాద్లోని జూ పార్క్ సంబంధించిన సిబ్బంది. విజువల్స్ చూసుకోవచ్చు. గడిచిన కొన్నేళ్లుగా ఎండ తీవ్రత పెరుగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సామాన్య మానవుడే ఆడిపోతున్న నేపథ్యంలో ఇక అగమశవం తెలియని, మాటలు రాని, కనీసం ఎలాంటి హావభావాలు వ్యక్తం చేయని మూగ జీవాలు, వన్యప్రాణులకు సంబంధించి కూడా వాటిని చాలా కేర్గా జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రతి ఏడాది వేసవి సందర్భంగా వేసవి కాలంలో మూడున్నర నెలల పాటు కూడా వాటికి చాలా కేర్గా జాగ్రత్తగా రక్షణ చర్యలు తీసుకుంటూ కంటికి రెప్పలా గత కాలంలో ఎట్లయితే జాగ్రత్త తీసుకుంటారో సమ్మర్లో కొంత అధిక కేర్ తీసుకుంటూ వాటి నిర్వహణ కావచ్చు, ఆలనా పాలన చూసుకునే ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికైతే హైదరాబాద్ జూ పార్క్లో మనకి దర్శనమిస్తున్నాయి. ఇందాక మనం చూసుకున్నప్పుడు తెల్లపులతో పాటు ఎల్లో సంబంధించిన టైగర్లు ఏవైతే ఉన్నాయో టైగర్తో పాటు సింహాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ జూ పార్క్లో 9 సింహాలు ఉన్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. వాటికి సంబంధించి కూడా చాలా ఆలనా పాలన చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వేసవి కాలానికి సంబంధించి కూడా క్రూర మృగాలకు సంబంధించి ఎట్లా కేర్ చేస్తారు, వాటి ఆలనా పాలన ఎట్లా ఉంటుంది, వేసవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాటిని ఎట్లా చూస్తారు? గుల్కోండి చేస్తారు సార్. ఆ తుంగకు నీళ్ళు కొడతాము, మస్కిటో అది క్యారీ బ్యాగులకు వాటర్ కొడతాం సార్. ఇంకా ఇంట్లోకి బాగానే అంతా మంచి తడి మొత్తం. జూ పార్కులో ఎన్ని సింహాలు ఉన్నాయి? 9 ఉన్నాయి సార్. ఈడ లైన్ సపరేట్ 9 ఉన్నాయి సార్. వాటికి ఎట్లా ఉంటుంది మెనూ కావచ్చు, ఫుడ్ ఎట్లా ఉంటుంది? సమ్మర్ మామూలుగా వేరే కాలాలతో పోల్చుకుంటే సమ్మర్లో వాటికి మెనూ ఎట్లా ఉంటుంది? ఆహార సంబంధించిన ఎట్లా ఉంటుంది టేకింగ్? కూల్ ఫుడ్ వేస్తాం సార్. కొంచెం సమ్మర్లో అయితే, చలికాలంలో అయితే జర హీట్ వేస్తాం సార్. ఇప్పుడు ఈ ఉదయం పాలు పోస్తాం సార్, 1/2 లీటర్. గుడ్డు చికెన్ వేస్తాం, 1/2 కేజీ. గుడ్లు కూడా వేస్తాం సార్, 1 గుడ్డు. సాయంత్రం ఎట్లా ఉంటుంది మెనూ? సాయంత్రము మేల్కు 8 కేజీస్ వేస్తాం సార్, ఫీమేల్కు 7 కేజీస్ బీఫ్ వేస్తాం సార్. మెయిల్ ఎన్ని ఉన్నాయి, ఫీమేల్ ఎన్ని ఉన్నాయి సింహాలు? మెయిల్ 2 ఉన్నాయి సార్, ఫీమేల్ 7 ఉన్నాయి సార్. అంటే వీటితో కాకుండా ఓన్లీ క్రూర మృగాలు కాకుండా మిగతా సంబంధించిన జంతువులకు సంబంధించి ఎండాకాలంలో వాటికి ఎట్లా కేర్ చేస్తారు? ఏనుగు కావచ్చు, గుడ్డగుబ్బలు కావచ్చు, కొంత అడవి కుక్కలు కావచ్చు, వీటికి ఎట్లా కేర్ చేస్తారు వాటిని టేకి? సేమ్ ఇట్లే సార్. కూలర్ పెడతాం సార్, అది ఇట్లా బీఫ్ కూడా వేస్తాం సార్. కూల్ ఫుడ్ వేస్తాం సార్, గుల్కొండి వేస్తాము, అంతా వేస్తాం. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఏడాది సమ్మర్లో 3.5 నెలల పాటు కూడా చాలా కేర్గా జాగ్రత్తగా సింహాలు, పులులతో పాటు వివిధ రకాల సంబంధించిన వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా జాగ్రత్తగా ఎండ వేడి నుంచి తట్టుకునే విధంగా శీతల ఉష్ణోగ్రతలో వాటిని ఉంచేందుకు ప్రస్తుతానికైతే కూలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్న సింహాలకు సంబంధించి ఇందులో 2 మగవి కాగా మిగతా మొత్తం కూడా ఆడవి ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాటి కేటాయించిన మార్కెట్లో మాత్రమే 1 సేదీరుతుంది. మిగతా 8 కూడా బయట ప్రస్తుతానికైతే వాటి అన్ని కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాటికి అనుసారంగా గ్లూకోజ్ వాటర్తో పాటు తాగేందుకు నీరుతో పాటు తినేందుకు రకరకాల సంబంధించిన ఫుడ్ను కూడా అందించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. 24 గంటల పాటు వాటిని చాలా కేర్గా, ఎందుకంటే మిగతా రోజులతో పోల్చుకుంటే ఎండాకాలంలో కొంత కేర్ ఎక్కువ తీసుకొని జాగ్రత్తగా వాటికి సపరీలు చేసే విధంగా హైదరాబాద్ జూ పార్క్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్ జూ పార్క్ నుంచి.